కాలం పని. మనుషులు ఇందులో ఒక సూత్రం ఉంటుంది. ఈ సూత్రంని బట్టి సింపుల్గా చేయొచ్చు. మనుషులు ఎం అనుకుందాం, అంటే మెన్స్. డేస్, రోజుని డేస్ అనుకుందాం, గంటలు అవర్స్. పని వర్క్. ఈ సూత్రం ఏంటంటే M1 × D1 × H1/W1 = M2 D2 H2/W2. సో మనం ఇది ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే ఇవి ఇలా అవుతుంది కదా, ఇది ఇటు వచ్చినప్పుడు ఇటు పైకి వచ్చేస్తుంది, ఇది పైకి ఇటు ఇక్కడ సైడ్ పైకి వచ్చేస్తుంది. M1 × D1 × H1 × W2 = M2 D2 H2 వర్క్ W1 అవుతుంది. అయితే మనం ఒక క్వశ్చన్ చూద్దాం. మోడల్ నెంబర్ 1. ఒక పనిని 12 మంది 18 రోజుల్లో చేస్తే అదే పని 9 రోజుల్లో 9 మంది ఎన్ని రోజుల్లో చేయగలరు? సో ఇప్పుడు మనకు ఈ ఫార్ములా దీంట్లో చేద్దామా? M1 D1, ఇక్కడ అవర్స్ లేదు కాబట్టి ఇది ఒకటే సూత్రం అనుకో. M2 D2, ఇవి రెండే ఇచ్చారు కాబట్టి చేసేద్దాం. దీనిలో ముఖ్యంగా M1 అంటే ఎంత? 12 ఇంటూ డేస్ ఎంత? 18 = అదే పని అంటే = 9 మంది 9. తర్వాత ఎన్ని రోజుల్లో మనం కనుక్కోవాల్సింది ఎంత? డేస్ కనుక్కోవాలి, అంటే డేస్ కనుక్కోవాలి. సో మనం ఇప్పుడు డైరెక్ట్ ఇట్లా కొట్టుపోతాయి కదా, 9 రెంట్లో పోతుంది, 9 రెంట్లో 18. సో ఇదెంత? 12 × 2 24. డేస్ ఎంత? 24. ఇదే ఆన్సర్. అంటే 24 డేస్లో 9 మంది 24 రోజుల్లో చేయగలరు. ఓకేనా? ఇంకో క్వశ్చన్. 16 మంది ఒక పనిని 24 రోజుల్లో చేయగలరు. అదే పనిని 12 రోజుల్లో చేయుటకు అదనంగా ఎంతమంది కావాలి? ఈ క్వశ్చన్ మనకు సేమ్ ఇదే ఫార్ములా. M1 D1 = M2 D2. మనకు డేస్ ఇచ్చిండు, మెన్స్ కనుక్కోవాలి. సో ఓకే చూద్దాం. 16 మంది ఇంటూ 24 రోజుల్లో చేయగలరు. అదే పనిని M × 12 డేస్లో చేయాలి. 12 2 24, 16 32 = M. కానీ ఇక్కడ ఏమి ఇచ్చిండు? అదనంగా అన్నాడు. అదనంగా అంటే ఇక్కడ ఎంతమంది ఇచ్చారు? ఇక్కడ 16 మంది ఉంది కదా, ఈ 32లోకి వెళ్ళి 16 తీసేస్తే ఎంత వస్తుంది? 16 మంది. ఇదే ఆన్సర్.